ఇంకో కేసు ఏంటంటే పేరెంట్స్ ఇద్దరు హైలీ క్వాలిఫైడ్, పేరెంట్స్ ఇద్దరు చాలా హైలీ క్వాలిఫైడ్ అండ్ పేరెంట్స్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ లాగా ఉన్నారు అండ్ ఓన్లీ చైల్డ్. ఇది సమస్య. ఇది ఇంకొక సమస్య ఏంటంటే ఓన్లీ డాటర్, ఒక్కరితే కూతురు. కాబట్టి ఒక్కరితే కూతురు ఉండడం వల్ల వల వేస్తే బాగా ఉన్న వాళ్ళ కుటుంబము, ఒక్కరితే కూతురు ఈ అమ్మాయిని ప్రేమించి వివాహం చేస్తే మొత్తం ఆస్తి అంతా కూతురికే వస్తుంది అండ్ ఆ కూతురుతో పాటు తల్లిదండ్రులు కూడా మెల్లగా వాళ్ళు ఇస్లాం లోకి కన్వర్ట్ చెయ్యవచ్చు. ఇది వాళ్ళ స్ట్రాటజీ. అంటే ఇది సెకండ్, ఇది ఒక లెవెల్, ఇది ఒక లెవెల్ ఆఫ్ స్ట్రాటజీ. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఫస్ట్ లెవెల్ స్ట్రాటజీ ఏం చెప్పాను నేను? ఫ్యామిలీ సిస్టమ్. ఏది మన ఒకటి శంషాబాద్ కేసు, ఒకటేమో ఎకనామికల్ గా పావర్టీ, పూర్ గా ఉండి ఉన్న వాళ్ళకి, ఆర్థికంగా లేని వాళ్ళకి ఆర్థికంగా పాష్ లైఫ్ అని చూపిస్తే అది కావాలని కోరుకుంటారు వాళ్ళు, అదే సత్యం అనుకుంటారు. సో అట్లాంటి లైఫ్ కావాలనుకున్న జిహాద్ బారి పడిపోతున్నారు. ఇంకొకళ్ళు ఏంటి, చదువు లేని వాళ్ళు జిహాద్ బారిన పడిపోతున్నారు. మూడోది ఎవరు పడిపోతున్నారు జిహాద్ బారిన అంటే సెక్యులర్ భావజాలం ఉన్న ఆడపిల్లలు, కుటుంబాలు పడిపోతున్నాయని. బాగా చదువుకున్నారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, కానీ ఇట్ ఈస్ వాట్? సెక్యులర్ భావజాలం. ఇందాక చెప్పగా అందరు భగవంతుడు, అందరిలోని భగవంతుడు ఉన్నాడు, ఆత్మానం సర్వభూతేషు అని అంటున్నాం. అందరిలో భగవంతుడు ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీలో, ఇవన్నీ చెప్పుకుంటే మన ఆలోచన మనకున్నది, వాళ్ళకి లేదు. అలాంటి ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి వచ్చింది.